ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అప్పట్లో కేజీహెచ్ దగ్గర పిల్లల్ని అమ్ముతున్నారు, లేకపోతే ఇంకో చోట ఎక్కడో పిల్లలకి సంబంధించేది మొన్న ఈ మధ్యన ఆ సృష్టి హాస్పిటల్కి సంబంధించి పిల్లలది వివాదం వచ్చినప్పుడు నేను చెప్పా, మనం ఊరికినే రచ్చ చేస్తాం కానీ ఇందులో ఒక అసలు నిజాన్ని మర్చిపోతున్నాం. అనేక మందికి లేట్ పెళ్ళిళ్ళ వల్ల పిల్లలు కలగట్లేదు. కొంతమందికి వాళ్ళకి సంబంధించినటువంటి శారీరక రుగ్మతలు ఏది ఇప్పుడు ఊబకాయం ఇట్లాంటి వాటి వలన పిల్లలు పుట్టట్లేదు. వాళ్ళ శారీరక అనారోగ్య పరిస్థితుల వల్ల మగవాళ్ళలో అన్న లోపం ఉంటుంది, ఆడవాళ్లలోనన్న లోపం ఉంటుంది. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు మద్యం మత్తులకు అలవాటుపడడం, రాత్రి పొట్లన తిళ్ళు ఇట్లాంటి వాటి వలన ఆ ట్యూబ్స్ క్లోజ్ అయిపోయి పిల్లలు పుట్టని పరిస్థితుంది. ఇట్లాంటి దాంట్లో ఐవీఎఫ్లో ట్రై చేస్తున్నారు. అలా కానప్పుడు పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. కొంతమందికి అవసరం లేకపోయినా పిల్లలు పుడుతున్నారు. ఆ భర్తలు తన భార్యతో ఓ పక్కన తను ఏదో ఒక పని చేసి వస్తాడు, ఇక ఆ పైన భార్యతో సంసారమే అతనికి వినోదం, సంతోషం. దాంతో ఈ భార్యలు త్వరగా పిల్లల్ని కంటారు. ఈ పిల్లల్ని పోషించలేక సాకలేక ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళని దత్తత ఇవ్వడానికి రెడీ అవుతుంటే దత్తత చట్టాలు కరెక్ట్గా లేక ఏది ఇట్లాగ ఎంత కష్టపడ్డారు కదా అని ఈ పిల్లల్ని తీసుకునే వాళ్ళు అంతో ఎంతో డబ్బులు ఇస్తారు. పిల్లల్ని అమ్మేసుకున్నారని పేపర్లు టీవీలు రాస్తాయి. అంతే తప్పించి ఇంకోటి దత్తతకి దిక్కుమాలిన నిబంధనలు చాలా ఉన్నాయి. పోషించగలిగేవాడై ఉండాలి, లైఫ్ లాంగ్ పోషించేవాడై ఉండాలి, లేకపోతే అధికారి చూస్తాడు. ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి, తీసుకునేవాళ్ళు తీసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్యన ఉండాలి. అంతేగాని మధ్యలో ప్రభుత్వం ఎందుకు ఇందులో? ఇదేమన్నా ఏ నక్సలైట్ కార్యకలాపాలకు, తీవ్రవాద కార్యకలాపాలు, లేకపోతే కనుక ఏ అడుక్కు తినే ముఠా వాళ్ళు మాఫియా వాళ్లకు అమ్ముతున్నారు అంటే తప్పు. అలా కాకుండా కొంచెం సంపద ఉన్నటువంటి వాళ్ళు లేదా మధ్యతరగతి వాళ్ళు పిల్లల్ని పోషించుకుంటాం మాకు ఇవ్వండి అమ్మా అని అడిగితే పేదవాళ్ళు ఇస్తానంటే వీళ్ళకేం ప్రాబ్లం? దత్తత నిబంధనల్ని కఠినతరం చేసి దత్తత తీసుకొనివ్వకుండా చేశారు. దానివల్లనే పిల్లల అమ్మకాల సంఖ్య పెరుగుతుంది. అంటే ప్రతి దత్తత కూడా అమ్మకం కింద కేసులు కడుతున్నారు. దీన్నే ఇప్పుడు నేను ఎన్నోసార్లు ప్రస్తావించింది, దత్తత నిబంధనలు మార్చండి 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 అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైనా మన బాబు గారు రేవంత్ గారు మార్చాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది దేశంలో దత్తత చట్టం కఠినంగా ఉండటం వల్ల చిన్నారుల అపహరణ ఘటనలు అధికంగా ఉంటున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న అభిప్రాయపడ్డారు. ఆ చట్ట నిబంధనలు సరళీకరించి దత్తత తీసుకునే మార్గాన్ని సులభతరం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. చిన్నారుల మిస్సింగ్, అపహరణ, అక్రమ రవాణా నియంత్రణ మీద గుడియా స్వయం సేవీ సంస్థ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద మంగళవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న పిల్లల అపహరణ మీద ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి 8 నిమిషాలకు చిన్నారి తప్పిపోతున్నట్టు పత్రికల్లో చదివానని చెప్పారు. దత్తత చట్టంలో నిబంధనలు కఠినంగా ఉండడం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతానలేమితో బాధపడుతున్న తల్లిదండ్రులు నిస్పృహకు లోను కాని విధంగా సత్వర దత్తత అవకాశం కల్పిస్తే చిన్నపిల్లలకు చట్టబద్ధంగా స్వీకరిస్తారు, లేదంటే వాళ్ళు చట్టవిరుద్ధమైన దత్తత వైపు మొగ్గు చూపుతారంటూ జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఈ పిల్లల మిస్సింగ్లో 100కి 90 కేసులు ఆ పిల్లల తల్లిదండ్రులే వేరే ధనవంతులకో లేకపోతే మధ్యతరగతి వాళ్ళకో పోషించగలరు అనుకున్న వాళ్ళకి ఇచ్చి అంతో ఎంతో నజరానా కింద తీసుకున్నాయి. అవన్నీ చోరీ కేసుల కింద పెడుతున్నారనమాట. ఏది ఆ తర్వాత ఐసీడీఎస్ వాళ్ళు పట్టుకునేటప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకి చేతిలోనే ఉంటుంది. ఇది చట్టాలు మారిస్తే ఆ పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని ఇట్లా దత్తత తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అనుకుంటారు. కాస్త ఆలోచించుకోవాల్సింది.